ఓకే గాయ్స్, చూసినాకైతే హీరో కరిష్మా ఆర్ ఒక స్పీడోమీటర్ యూనిట్ ఉంది. ఇది వెహికల్ నాదే. లాస్ట్ టైం ఒక 7 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయితే నేను అలా అడ్జస్ట్ చేశాను. అప్పటికి ఐటెం దొరకక, మెయిన్ ఇష్యూ ఏంటంటే ఐటెం దొరకక. ఇప్పుడు ఐటెం దొరికిన తర్వాత 1 ఇయర్ దాకా వెయిట్ చేశాను. ఏరియాకి ఖాళీ లేక నా బండిని చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. ఓకే, ఐటెం అయితే బ్యాక్ టు బ్యాక్ కొత్త ఐటెం వచ్చేసింది. ఇది హీరో ఐటెం, ఒరిజినల్ వాడుతుంది. నా బండికి నేను ఒరిజినల్ వాడకపోతే ఇంకా బయట బండికి గేమ్ వాడతాను భయ్యా. సో ఒరిజినల్ తెప్పించేసాను. మొత్తం 3 పోల్స్ ఇరిగిపోయాయన్నమాట యాక్సిడెంట్ అయినప్పుడు. సో ఇంజిన్ తీసేసి అది వేయాలి. ఎలా వేయాలి అసలు అనేది వీడియో చూపిస్తారు మీకు. సో లేట్ చేయకుండా చూడండి. ముందు మనకి దీనికి ఒక స్టార్ స్క్రూ డ్రైవర్ ఒక 2 సరిపోతుంది. మొత్తం అంతా ఇప్పేసి బిగించవచ్చు. మొత్తం దానికి ఉన్న అన్ని స్టార్ స్క్రూస్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మీకు మొత్తం ప్యానల్ మొత్తం ఓపెన్ చేయకుండా సైడ్ మొత్తం బార్డర్ ఓపెన్ చేస్తే మీకు ఈ క్యాపంగా వస్తుందండి. అంటే మ్యాథ్ క్యాప్ అనమాట. సెల్ ఫోన్కి పౌచ్ లాగా పౌచ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మొత్తం ఇన్నర్ మొత్తం బయటికి రావాలంటే ఇన్నర్ స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి ఆ బ్లాక్ యూనిట్తో పాటు వైట్ యూనిట్ అనేది సపరేట్ అయిపోతుంది. సరే కదా, మొత్తం అన్ని స్క్రూస్ కూడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా బయటకు తీస్తే రాదు, అది మీకు తెలుసు. ఓకే, సరే కదా, బాగా తిరిగిపోతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా తీయండి. ఇలాంటి వర్క్స్ చేసినప్పుడు హ్యాండ్స్ అనేది కంప్లీట్గా వాష్ చేసుకోండి. లేదంటే స్పీడోమీటర్కి మచ్చలు పడితే మీకు దరిద్రంగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, బ్రాండ్ న్యూలా ఉంది. అంటే బయట ప్రాబ్లం అనమాట. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఇదేంటి కొత్త బండి ఇలా అయిపోయిందని చెప్పేసి అనిపించింది అనమాట. ఓకే, మనకి మీటర్ ఉన్నది బయటికి తీయడానికి మీకు అక్కడ క్లాక్ సెట్టింగ్ అలాగే ఈ టైమర్ ఉంటుంది కదా, ఆ 2 బటన్స్ కూడా దానికి ప్రెస్ అయి ఉంటాయి, అంటే లాక్ అయి ఉంటాయి. కొంచెం అలా ఊపుతూ బయటకు తీసేయండి. బయటకు తీసి వచ్చేస్తుంది. ఇక మీటర్ మొత్తం కూడా మీకు చేతిలో వస్తుంది. చూసారు కదా, ఆ విధంగా బయటకు తీయండి. చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయండి. ఓకే, ప్యానల్ తీసేసాం, మీటర్ పక్కన పెట్టేసాం. ఇది పాతదండి. సో దీన్ని పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు కొత్త తీసుకురండి. కొత్త తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా అందులో పెట్టేయండి. ఏమాత్రం మీరు మార్పులు చేర్పులు తిప్పడం కానీ ఏం చేయొద్దు. ఎందుకంటే మొత్తం అంతా డిజిటల్ కదా. ఏమాత్రం ఇదైనా మీకు మళ్ళీ మీటర్ పనిచేయదు. మళ్ళీ మీటర్ షాప్కి వెళ్ళాలి, మనీ ఇన్వెస్ట్ చేయాలి, టైం అయితే వేస్ట్ అనమాట. అనవసరంగా మీకు చిరాకు వచ్చేస్తుంది. ఈ బండి ఎవరు వాడుతుంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం వాడగలరు కరిష్మా అనేది. ఎందుకంటే ఫీల్ వేరే మాట. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా 2 స్విచ్చెస్ కూడా అక్కడ 2 పోల్స్ ఉంటాయి. ప్లాస్టిక్ పోల్స్ సిట్టింగ్ చేయాలి. సిట్టింగ్ చేయకపోతే మీకు బటన్ ప్రెస్ చేసిన బటన్ ప్రెస్ అవ్వదు. జాగ్రత్తగా పెట్టేసిన తర్వాత ఇంకేస్ ఏమైనా డస్ట్ గట్రా ఉంటే క్లీన్ చేసేయండి. వైట్ క్లాత్, కాటన్ క్లాత్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా లోపల కూడా క్లీన్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా కరిష్మా మొత్తం స్పీడోమీటర్ మొత్తం యూనిట్ కూడా అలా ఫిట్ చేసేయండి. మీదన పెట్టి రివర్స్ జాగ్రత్తగా బ్యాక్ తిప్పేసి, బట్ దానికన్నా ముందు ఒకసారి బటన్ చెక్ చేయండి. క్లాక్ది సెట్ది కూడా సరిపోయిందంటే ఓకే, సరిపోకపోతే మీరు మరి చెక్ చేసుకోవాలి ఒకసారి అన్నీ కూడా. యాజ్ ఇట్ ఈస్గా ఏవైతే మీరు స్క్రూస్ ఇప్పారో అన్ని స్క్రూస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇప్పి మీరు యాజ్ ఇట్ ఈస్గా బిగించేయండి. మొత్తం బిగిన్ చేసిన తర్వాత మొత్తం బయట అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఒకసారి క్లీన్ చేసాను. చూసారు కదా, ఇందాకడికి ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే ఇది కూడా లోపల క్లీన్ చేసేయండి. అలాగే ఇప్పారు కాబట్టి పనిలో పని. సో ఇది గాయస్ హీరో కరిష్మా ఆర్ మీ యొక్క స్పీడోమీటర్ సెటప్, అంటే యూనిట్ ఎలా మార్చాలి అని చెప్పేసి. ఓకే, ఇప్పటికీ కనుక మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి గాయస్, మీరు హీరో కరిష్మా ఎవరైతే కింద కామెంట్ చేయండి. Stay tuned to Creative Workers and have a nice day, guys.